అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జనవరి 24 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం ఇక్కడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు వచ్చి కుమార్ సొంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించి ఉండండి. మన గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుగా కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ఎవరికన్నా బాధ వస్తే వీళ్ళే ముందుంటారు. ఒకరిని కూడా ఎక్కడా కూడా మోసం చేయాలని చెప్పి అనుకోరు. అలాగే వీరి యొక్క అతి మంచితనం వలన చాలా ఇబ్బందులు కూడా ఇప్పటికీ ఎవరికి ఎదుర్కొన్నారు. అసలు ఈ రాశి చక్రంలో అన్ని రాశుల కల్లా కూడా ఈ యొక్క రాశివారు చాలా చాలా రకాలైనటువంటి తీవ్రమైనటువంటి నష్టాలను, కష్టాలను ఎదుర్కొన్నప్పుడు కూడా వీరు ఎన్నిసార్లు కింద పడినప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా వీళ్ళని పైకి లేపుతూనే ఉంటాడు. అంటే వీరికి ఎవరి సపోర్ట్ ఉండకపోయినా కూడా భగవంతుని యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది. అంటే వీరు చేసినటువంటి మంచి పనులు, వీరి యొక్క అమాయకత్వం, అలాగే వీరికి ఏది కూడా అంటే సమభావంతో కష్టాలు, నష్టాలను సమభావంతో స్వీకరించేటువంటి సామర్థ్యం, ఇటువంటివన్నీ కూడా వీరికి భగవంతుని దగ్గర చేసినటువంటి అవకాశాన్ని ఇచ్చింది. బంధుత్వాలను, అలాగే రేపటిలోనూ కొంతమంది బంధువుల్లో ఎవరైనా కొంతమంది మిమ్మల్ని వేలెత్తి చూపించినటువంటి అవకాశం కూడా ఉంది. వారితో చాలా బేషుగ్గా ఎక్కడా కూడా అదరకుండా బెదరకుండా వారి తగినటువంటి సమాధానం కూడా రేపటిలో మీరు ఇవ్వబోతున్నారు. అయితే మిమ్మల్ని చాలా రకాలుగా అనేక రకాలుగా అవమానపరచినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజున మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అలాగే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు కూడా చాలా అధికంగా ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితం, అలాగే నడవడిక, నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా మీరు ఉంటారు. అలాగే మీ ప్రవర్తన మీ యొక్క విశాలమైనటువంటి మనసుకి ఆకర్షులవుతారు చాలామంది. ఇక వీరు హృదయంలో ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా ఏ విషయానికి పెట్టుకున్నారు, ఏ విషయం గురించి బాధపడుతున్నారు అనేది భగవంతుడికి కూడా అర్థం కాదండి. ఇక సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా ఉంటాయి. అయితే వాటిని అధిగమించడానికి అధిక మంది వీరికి సపోర్ట్ కూడా అందిస్తూ ఉంటారు. అంటే వీరికి ఏది కూడా ఊరికనే రాదనమాట. చాలా కష్టపడిన తర్వాత చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్న తర్వాతనే ఏదైనా కానీ ఒకటి వస్తుంది. తాతల ముత్తాతల కాలం వస్తున్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కూడా వీరికి ఎక్కువగా ఎక్కడా కూడా దక్కనటువంటి అవకాశాలు, దాఖలాలు కనిపించడం లేదు. అన్నీ కూడా వీరి యొక్క సహస్రాలతో కష్టపడి చేసినటువంటి ప్రతి ఒక్క వస్తువు కానీ, లేదంటే ప్రతి ఒక్కరు కూడా వీరి యొక్క స్వయం కృషి అనే చెప్పుకోవచ్చు. ఇక వీరు ఎప్పుడు కూడా లైఫ్ గురించి చాలా బాధపడుతూ ఉంటారు. చాలా రకాల సమస్యలతో, ఆందోళనతో బాధపడుతూ ఉంటారు. అయితే కొంతమంది సపోర్ట్ కావచ్చు, లేదా బంధుమిత్రుల యొక్క సపోర్ట్ కావచ్చు, శ్రేయోభిలాషుల యొక్క సపోర్ట్తో మీరు చాలా సమస్యలు అధిగమించాలి. అలాగే మీ తెలివితేటలు కూడా మీకు చాలా చక్కగా అవసరమైనటువంటి సమయంలో ఉపయోగపడ్డాయి. ఇక ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే బంధువుల్లో కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడేటువంటి సూచనలు రేపటి రోజు జాతక ఫలితాలు కనిపిస్తున్నాయి. అతి ముఖ్యంగా మీ బంధువుల వల్ల మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు మీరు చేసిన వాటిగా చిత్రీకరించి మీ యొక్క బాధకైతే ముఖ్యంగా కారణం అవబోతున్నారు. మీ మీద పుకార్లు పుట్టిస్తారు. అలాగే అన్నటువంటి మాటలు కూడా అన్నట్లుగా క్రియేట్ చేస్తారు. మీ యొక్క బంధువుల్లో కొంతమంది వ్యక్తులు వేరే వ్యక్తుల దగ్గర నుండి, అంటే వేరే బంధువుల దగ్గర నుండి మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయటము, అలాగే మీరు అనేటువంటి మాటలు అన్నట్లుగా చిత్రీకరించడము, ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వారి వలన మీకు కొంచెం రేపటి రోజున బాధ అయితే కలగబోతుంది. వారికి తగినటువంటి జవాబిస్తారు. ఇక ఏదైనా కానీ చిన్న చితక ఆస్తిపాస్తులు దక్కవలసిన విషయంలో సోదరి వర్గంతో రేపటి రోజున ఈ భేదాలు ఉంటే అది కొంచెం సామరస్యంగా ఉంటుంది. కొన్ని విషయాలు చర్చించిన తర్వాత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.
తద్వారా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తిరిగి మరలా వారి బంధం అనేది మీకు దక్కనందుకు చాలా ఆనందంతో ఉంటారు. అలాగే రేపటి రోజున ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రయాణాలు కూడా చాలా సాఫీగా జరుగుతాయి. చెడు ప్రవర్తన వల్ల కొంతమంది స్నేహాలను దూరం చేసుకుంటారు. అదేవిధంగా రేపటి రోజున ఒక వ్యక్తి వల్ల మీరు చాలా వరకు అయితే సఫర్ కాబోతున్నారని చెప్పొచ్చు. ఆ వ్యక్తి ఎలా ఎవరనేది కూడా చెప్పబోతున్నామండి. అలాగే చెడు ప్రవర్తనలో కొంతమంది స్నేహాలను మీరు దూరం చేసుకుంటారు. ఇక అలాగే రేపటి రోజు మీకు ఎక్కువగా పాటించవలసిన కొన్ని నియమాలు ఏంటంటే, రేపటి రోజున జాతకం ప్రకారం చూసినట్లయితే కొంత ఎక్కడైనా కానీ మీరు అతి మంచితనం అనేటువంటి విషయాల్లో కొంచెం అంటే జోక్యం చేసుకోకపోవడం అయితే మంచిదండి. ఎవరైనా షూరిటీ సంతకాలు కానీ లేదంటే ఎవరైనా డబ్బులు కొంచెం అప్పుగా అంటే తక్కువగా ఏదైనా అడిగితే పర్వాలేదు, ఎక్కువగా డబ్బును ఇవ్వటం వల్ల అది ముందు ముందు రోజుల్లో మీకు మరింత ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యేటువంటి సమస్యలకు దారితీసే విధంగా ఉంటుంది. ఇక ఈ రేపటి రోజు మీరు చేసేటువంటి దాన ధర్మాలు కావచ్చు, పూజలు కావచ్చు, మరింత ఎక్కువగా రెట్టింపైనటువంటి ఫలితాలు మీకు సొంతం చేసుకోవచ్చు. ఇక అతిపెద్ద శుభవార్త రేపటి రోజు మీరు వినేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి రేపటి రోజు దిన ఫలితం ప్రకారంగా కనిపిస్తున్నాయి. మరి ఆ శుభవార్త ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎగిరి గంతులేస్తారండి. పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా చాలా ఆనందంగా కనిపిస్తున్నాయి. అంటే ఒకరి పరిస్థితులు మరొక పరిస్థితులు సమానంగా ఉండవు కాబట్టి పరిస్థితులు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయో అలాగే ప్రతి ఒక్కరి జీవిత ఆశయాలు కూడా కావచ్చు, వారి యొక్క కోరికలు కావచ్చు, అలాగే వేరువేరుగా ఉంటాయండి. మీ యొక్క లైఫ్లో ఎటువంటి కోరికలు అయితే మీరు కలిగి ఉన్నారో, ఏ కోరిక నెరవేరే అవకాశం అయితే మీ జీవితంలో రాలేదని చెప్పి చాలా రోజుల నుండి బాధపడుతున్నారో ఆ కోరికను మీరు ఖచ్చితంగా రేపటి రోజు నెరవేర్చుకోబోతున్నారు. అంటే చాలా కాలం నుండి ఆ కోరిక నెరవేర్చుకోవడంలో మీరు సక్సెస్ కాలేకపోతూ ఉండవచ్చు. అటువంటి కోరిక మీ జీవితంలో రేపటి రోజున మీ యొక్క వ్యాపార జీవితానికో లేదంటే మీ యొక్క ఉద్యోగ జీవితానికి లేదంటే మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, ఇలా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని కావచ్చు, ఇలా మీరు కోరుకునే బలమైనటువంటి కోరిక, మీ ప్రేమకు సంబంధించిన ఒక కోరిక కావచ్చు, ఇలా ఏదైనా కానీ రేపటి రోజు సాయంత్రం వేళ తప్పకుండా మీరు అంటే 6 గంటల నుంచి 9 గంటల లోపు ఆ శుభవార్త వినే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. పెద్ద కోరిక అయితే నెరవేరే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంతమందికి మంచి ఉద్యోగం రావడము, ఉద్యోగంలో స్థిరపడము, ఇలాంటి మీ యొక్క జీవిత ఆశయం కావచ్చు, మీ జీవిత సంబంధించిన ఒక పెద్ద కల కూడా కావచ్చు. అలాగే ఇంకా కొంతమందికి ఉద్యోగస్తులకు ప్రమోషన్ అంటే ప్రమోషన్ కావాలని చెప్పి చాలా కాలంగా ఉన్నటువంటి వారికి అది ఒక పెద్ద కలగా భావించేవారు ఇటువంటి వారు కావచ్చు. వారికి కూడా మంచి శుభవార్త కదండి. మరి ఇటువంటివన్నీ కూడా మీరు ఏ రంగానికి సంబంధించి దేని గురించి కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి రేపటి మీరు అనుకున్నదిగా సాధించే అవకాశం ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా అలాగే ఈ రాశి వారు ఎవరైతే కొన్ని కళలు అంటే మేము ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ప్రత్యేకమైన అవకాశాల గురించి ఎదురు చూస్తూ ఉన్నా అని చెప్పి అనుకుంటూ ఉంటారో మీరు ఆ అవకాశాలు పొందే సూచనలు కూడా రేపటి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగంలో అద్భుతమైనటువంటి మీకు అవకాశాలు రేపటి ముందుకు రాబోతున్నాయి. అలాగే ఈ రాశి జాతకం చూసినట్లయితే కనుక చాలా కాలం నుండి భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఎవరైతే దూరంగా ఉంటున్నారో వారు రేపటి రోజున కలుసుకోబోతున్నారు. అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మీకు గొడవ జరిగినా కానీ తిరిగి వారితో బంధాన్ని కలుపుకోని చెప్పి మీరు ఎప్పటి నుండో చూస్తూ ఉంటారు కదా. అటువంటి వారు మీకు తిరిగి మరలా మీ బంధాన్ని మీ జీవితంలో ఆహ్వానించే అవకాశాలు అయితే నిరాశ నిస్పృహతో తిరిగి ఆ బంధం దగ్గర అయితే బాగుండు, ఆ బంధంతో మేము సంతోషంగా ఉంటే బాగుండు, ఏదో జరిగిపోయిందని చెప్పి మీరు రిలీజ్ అవ్వ అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. అటువంటి వారికి మీరు చక్కగా మీ మనస్పర్ధల కారణంగా అవన్నీ కూడా డివోర్స్ వరకు వెళ్ళి మీ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. కొంతమందికి అటువంటి వారు కూడా తిరిగి మరలా మనసును మార్చుకొని తిరిగి ఆ బంధంతో సంతోషంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి జాతకులు ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారి కళలు కూడా నెరవేరబోతున్నాయి. అటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక రేపటి రోజు మీరు పొందబోతుందని చెప్పుకోవచ్చు. ఆ కోరిక గురించి కూడా ఓ రోజు బలంగా ఆ భగవంతుడు అడగనండి. అలాగే సంతానం కోసం, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా రేపటి రోజున ఆ కోరికలు ఏదైతే ఉన్నాయో చక్కగా వివాహానికి సంబంధించినటువంటి మంచి న్యూస్ అయితే మీరు రేపటి రోజున ఆ బంధం యొక్క బంధువర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలను మీరు హాజరు కావడం ఇటువంటివి కూడా రేపటి రోజు జరుగుతాయన్నమాట. అలాగే మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజు సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇరు కుటుంబాల్లోనూ ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంచి శుభవార్తలు వింటారు. అలాగే మీ పరిస్థితులు అనుకూలమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవాలి. అలాగే చాలా కాలంగా మీరు ఏదైనా కానీ రోజు మేము ఈ పని మొదలు పెడుతున్నాం, భగవంతుల దయ వల్ల ఇది జరిగితే బాగుందని చెప్పి అనుకున్నట్లయితే పని రేపటి రోజు సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. ప్రతికూలతను అనుకూలంగా మార్చడానికి రేపటి రోజు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీ కండకాలకు కూడా మేలు చేస్తుంది. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు లక్ష్మీదేవి ఆరాధన మీరు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆరాధనతోటి మీకు ఆర్థికంగా అన్ని రకాల కలిసిపడతనంగా ఉంటుంది. మరి తెలుసుదాకా అండి ఈ రాశి వర్గ జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.